మధ్యకాలంలో మన రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు కొన్ని కనిపిస్తున్నాయి. సో ఇంకా పెరిగే అవకాశం ఉంది అని నా అంతరాత్మ చెప్తున్నది. ఎందుకంటే ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్, ఇది బీజేపీ లేదా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకి ఏంది దోచుకునే మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు ప్రజలకు మంచి చేద్దాం, ప్రో ఫార్మర్ రైతులకు మంచి చేద్దాం, ప్రో యూత్ యువకులకు మంచి చేద్దాం, అందరికీ విద్య అందిద్దాం, అందరికీ వైద్యం అందిద్దాం, లేకపోతే అందరికీ పని కల్పిద్దాం, వాళ్ళకి ప్రజల దగ్గర పైసలు ఆయేటట్టు చేద్దాం అన్న మెంటాలిటీ ఉండదు. ఈ రైతు భావజాలం ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ, వీళ్ళది ఏంటంటే దోపిడీ మెంటాలిటీ. ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేయాలి. ఎట్లా అంటే నేను 2 రొట్టెలు ఇస్తేనే తిని బతికే స్థాయికి తీసుకురావాలి, నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తేనే తిని బతికే స్థాయికి ప్రజల్ని తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చిల్లర కోసం, వీడిచ్చే 2 రొట్టెల కోసం, దొడ్డు బియ్యం కోసం వాడు నాకు ఓట్లేస్తాడు. లేకపోతే నువ్వు నేను సమానం, నీ దగ్గర పైసలు ఆడినావు అనుకో, నువ్వు కారు కొనుక్కున్నావు, నేను కారు కొనుక్కున్నావు అనుకో, ఇంక మనసు పడుతుంది. కాబట్టి ఈ దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రజలకి ఏమైనా మంచి చేసినా అని చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, దోసుకున్నదే ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మన దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి, హింసని ప్రోత్సహించాలి, హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిరని ప్రచారం చేయాలి. చేసేసి ఇక మనకు ఏది ఈ పైసల కంటే కూడా బతకడం ఇంపార్టెంట్ కాబట్టి మనం బతకాలంటే బీజేపీకి ఓటేయాలి లేదా బీఆర్ఎస్కి ఓటేయాలి అనే స్థాయికి తీసుకొస్తారు అన్నట్టు. అంటే వాళ్ళకి నేను గమనించింది, వాళ్ళకి ముఖ్యంగా శూద్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు, ఓకే, ఈ శూద్రుల యొక్క ప్రాణాలకి విలువ లేదు. ఈ దొరలకి కానీ లేకపోతే ఈ ఆర్య బ్రాహ్మణులకు కానీ. కాబట్టి ఆ చీమలు, పురుగులు చచ్చిపోయినా ఎవడు పట్టించుకోరు కదా. సిమిలర్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు చచ్చిపోతే వాళ్ళ ప్రాణంకి విలువ లేదు. దోపిడీ మెంటాలిటీ ఉన్నటువంటి ఆ సోకాల్డ్ దొరలకి కానీ లేకపోతే ఈ బ్రాహ్మణులకు కానీ. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళే కొడతారు లేదా కొట్టిస్తారు, ఇక వేరే వాళ్ళు కొట్టిరని వాళ్ళకి ఎవరైతే ఓటేయరో వాళ్ళ కమ్యూనిటీకి పేరు చెప్తారు. దీనివల్ల ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది, సొసైటీకి నష్టం జరుగుతుంది. అది మనం అక్కడ మనకి దానివల్ల ఇంపాక్ట్ ఏందని ఆలోచించాలి. ఓకే, సో దానివల్ల అయితే ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ. ఇది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ను తీసేసి బీజేపీ రావడానికి ట్రై చేస్తున్నది. అందుకని బీఆర్ఎస్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అతన్ని బిడ్డను లోపలేసి కేసీఆర్ లోపలేస్తా అని. ఇప్పుడు కేసీఆర్కి ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తే కంఫర్ట్గా ఫీల్ అవుతాడో లేదో కానీ బీజేపీ చేతుల కేసులు ఉన్నాయనుకో ఏం కాదు కేసీఆర్కి. ఎందుకంటే తెలుసు కేసీఆర్ బీజేపీ నేను చెప్పినట్టు ఉంటుందని కేసీఆర్కి తెలుసు. కాబట్టి అన్ని కేసులను ఈడీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, కేంద్ర సిబిఐకి లేదా ఈడీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అన్నట్టు. ఎందుకంటే బీజేపీ జైలు ఉంటుంది. ఓకే, సో ఆ క్రమంలో వాళ్ళకి ఇక్కడ బీఆర్ఎస్ అనేది దాని ప్రాబల్యాన్ని బీజేపీ వాడు తగ్గిస్తున్నాడు. సో అది భయపెట్టించి సిబిఐ, ఈడీ కేసులని దానికి కేసీఆర్ గారు లొంగిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంగా లేకపోతే రేపు అధికారం రావాలని బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. కానీ బీజేపీ అజెండాలు ఎక్కడన్నా మంచి చేద్దాము, ఇట్లాంటి ప్రజా సమస్యలు, ఎంప్లాయ్మెంట్, ఏదైనా పబ్లిక్ పాలసీస్ గురించి ఎక్కడైనా చర్చ ఉంటుందా? 10% ఉన్నాయి ముస్లింస్ చూపెట్టి 90% హిందువుల ఓట్లు కావాలంటాడు వాడు. మరి నీవు చెప్పింది నిజమైతే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకరా అని నేను అంటున్నా. అట్లాంటిది ఉండదు. కాబట్టి బీజేపీకి మంచి చేసే ఆలోచన ఎక్కడా లేదు. మొన్న వైష్ణోదేవిది అయింది, అంతకుముందు పార్లమెంట్ మీద దాడి అయింది. ఓకే, ఇట్లా పుల్వామా దాడి అయింది, ఇట్లా రకరకాలుగా అయినాయి. ఒక్క దాని మీద విచారణ జరిపి దోషులకు శిక్షలు పడ్డాయా? కేవలం వాట్సాప్లో చెత్త నింపడానికి తప్ప. అవునా కదా? అంటే నేను ఏమంటున్నా, ఇక్కడ బీఆర్ఎస్ అనేది ప్రధాన ప్రతిపక్షం కాకుండా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వచ్చే అవకాశం ఉంది. రేపు అధికారాన్ని చేజిక్కించుకోవాలని శతవిధాల ట్రై చేస్తున్నది తెలంగాణలో. అన్నప్పుడు వాళ్ళకి ఈ పబ్లిక్ పాలసీస్ చేసింది చెప్పుకోవడం మీద ఎలాంటిది లేదు కాబట్టి వాళ్ళకి దొరికిన ఏకైక ఆయుధము హిందువులకి రక్షణ లేకుండా చేయాలి, హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిరని ప్రచారం చేయాలి.
ఇదే వాళ్ళ అజెండా. మీరు అబ్జర్వ్ చేయండి. ఇవాళ పొద్దుగా లేస్తే వాట్సాప్ గ్రూప్లలో ఏమొస్తుంది? గతంలో ప్రజల యొక్క సమస్యల గురించి వచ్చేది. ఇప్పుడు హిందూ ముస్లిం రిలేటెడ్ మొత్తం ముస్లిం ఇక ఉన్న 10% ముస్లింస్ షెడ్యూల్ అని చూపెట్టాడు. అదంతా చెత్త నింపుతారు వాట్సాప్లలో. అది కూడా రియల్ ఉంటుందా? అంతా ఫేకే. వీడే బాబా నోడే టోపీ పెట్టుకుంటాడు, వీడే చేస్తాడు, ముస్లింలు చేశారని ప్రచారం చేస్తాడు. సో ఆ క్రమంలో మన రాష్ట్రంలో బీజేపీ అనేది ఈ ప్రతిపక్షంగా కానీ లేకపోతే ప్రధాన పక్షంగా కానీ ప్రభుత్వం రావాలని ట్రై చేస్తున్న క్రమంలో మనకి ఈ హింసాత్మక సంఘటనలు, మతం రిలేటెడ్ ఘర్షణలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన తెలంగాణలో గతంతో పోలిస్తే. ఒక యూపీలో ఎట్లయితే అయినాయో, బుల్డోజర్ రాజ్యం ఎట్లయితే అయిందో, ఒక మణిపూర్లో ఎట్లయినాయో, ఒక గోద్రా ఎట్లయిందో, ఇంతవరకు దాకా నార్త్ ఇండియాలోనే ప్రాబల్యం ఉన్న బీజేపీ ఎక్కడుందో అక్కడ గొడవలు అవుతాయి. మన దాకా బీజేపీ గవర్నమెంట్ ఉంటే కర్ణాటకలో గొడవలు అయినాయి, ఇప్పుడు అయితే లేవు. సో కాబట్టి ఇక్కడ గతంలో కూడా కాంగ్రెస్, నేను చెప్తున్నా కదా, స్వతంత్రం వచ్చిన కొత్తలో కాశ్మీర్ గురించి ఏదన్నా జరిగితే ఆ యొక్క వాడు గుంజుకునే ప్రయత్నం చేశాడు పాకిస్తాన్. ఆ క్రమంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో జరిగి ఉంటే ఏదో, కానీ తర్వాత భారతదేశంలో జరిగిన దాదాపు అన్ని దాడులు బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన గూండాలు, ఉగ్రవాదులే చేయించారు. ఈ బ్రాహ్మణ ఉగ్రవాదులే. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, హిందువుల ఓట్ల కోసం. అది అప్పుడు చేసిండ్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చేస్తారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు చేస్తారు. అయితే మన రాష్ట్రంలో బీజేపీ అంత ప్రాబల్యంగా లేదు కాబట్టి, హిందూ ముస్లిం అన్నదమ్ముల లెక్క కలిసి ఉండడం వందల సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం కాబట్టి, ఇక్కడ లెఫ్ట్ భావజాలం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంతవరకు దాకా దాని ప్రాబల్యం కనిపించలేదు. కానీ ఈ మధ్య కాలంలో లెఫ్ట్ భావజాలం అన్నోళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో, వాడు కేసులు పెడతాను బెదిరిస్తేనో, ఏ కారణం చేతనో కానీ ఈ యొక్క బీజేపీకి ఊడిగం చేసే కొంత ముఖ్యంగా యూత్ ని చెడగొడుతున్నారు. వాళ్ళ మైండ్స్ ని కరప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర తెలియదు, ఏ విషయం మీద అవగాహన లేదు. కాబట్టి తెలంగాణ ఈజ్ మోర్ ప్రోన్ ఫర్ మోర్ వైలెన్స్. రానున్న రోజులలో ఇంకా ఈ యొక్క హింసాత్మక సంఘటనలు తెలంగాణలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ చేయిస్తుంది మతం రిలేటెడ్, లేదు అంటే బీఆర్ఎస్ వాడికి ఈ యొక్క హింసని ప్రేరేపించే అలవాటు ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ కి దొరలకి వెనక నుంచి కూడా వాళ్ళు కూడా ఈ యొక్క మొన్న కావాలని ఎన్నికల ముందు కరెంటు లైన్ మ్యాన్ బెదిరించి కరెంటు తీపిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి చూసినావా కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పోతుంది అంటారు. ఇట్లా చేస్తారు. కావాలని ఈ యొక్క కేసీఆర్ గానీ హరీష్ రావు గానీ వాళ్ళకి ఏంటంటే ఎనీ కాస్ట్ దే వాంట్ టు బీ ఇన్ పవర్. వాడు 3 నెలల 6 నెలలకే పవర్ అధికారం లేకపోతే వాళ్ళకి మనసు పడతలేదు బీఆర్ఎస్ వాళ్ళకి. కాబట్టి తాము అధికారం కోసం ఇంకా అనేకమైనటువంటి హింసాత్మక సంఘటనలు చేయించే అవకాశం ఉంటుంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. బీజేపీ వాడు అయితే మతం రిలేటెడ్, బీఆర్ఎస్ వాడు అయితేనేమో ఈ యొక్క కావాలని అమాయకులని బలి చేయడం. అర్థమైందా? చేసి ఇక చూసినావా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క స్కాములు అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హింసలు జరుగుతున్నాయి అని మళ్ళీ ఈ వాట్సాప్లలో వాట్సాప్ అని ఇప్పుడు ఈ ప్రచారం చేయడం. దీన్ని ఆపాలంటే ఇప్పుడు హింస చేసే దగ్గరికి ఎవడు పెట్టుబడిదారులు రారు. అర్థమైందా? మణిపూర్లకి పెట్టుబడులు తీసుకొని కోట్లు తీసుకొని మణిపూర్లకు ఎవరు పోడు. అర్థమైందా? కాబట్టి హింస జరిగేటువంటి ప్లేస్లకి వ్యాపారులు రాకపోతే, పెట్టుబడిదారులు రాకపోతే మనం ఏం తిని బతుకుతాం? మన పిల్లలు ఏం పని చేసుకుంటారు? ఏం పని చేసుకోలేరు కదా. రోజు కొట్టుకదాచుడు తప్ప ఏముండదు అక్కడ. ఉద్యోగం ఉండదు, ఒక క్వాలిటీ లైఫ్ ఉండదు. మరి ఒక మంచి జీతాలు రాకపోతే, ప్రజల దగ్గర పైసలు లేకపోతే ప్రజలు ట్యాక్సులు కట్టలేరు, వాళ్ళు 4 వస్తువులు కొనుక్కోలేరు. అర్థమైందా? కాబట్టి ప్రభుత్వాలు నడవవు. చూడండి, వెనుకబడిన రాష్ట్రాలు, హింస జరుగుతున్న రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు, అక్కడ జీవన విధానం చూడండి. అంటే మళ్ళీ మనం బ్యాక్ పోతాం, ఉన్న కంపెనీలు దొబ్బిపోతాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళు హింసాత్మక వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయినాయి, వాళ్ళకి ఓట్లు పడే అవకాశం లేదు. కాబట్టి ఆడ కాంగ్రెస్ కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తే అప్పుడు నేను ఎంత చెడ్డోనైనా, బీజేపీ అయినా బీఆర్ఎస్ ఎంత దుర్మార్గమైనా మాకు ఓటేస్తారు. ఎందుకంటే ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి వీళ్ళు హింసాత్మక సంఘటనలు బీజేపీ బీఆర్ఎస్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ రీసెంట్ గా ఒక లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ లో 3-4 ఇన్సిడెంట్స్ అయినాయి. ఒకటి నారాయణపేటలో, ఒకటి ఆదిలాబాద్ లో, ఇంకోటి వరంగల్లో, ఒకటి హైదరాబాద్ లో. ఇట్లా రకరకాల ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఇక ముఖ్యంగా పండుగలు వస్తాయి, అది హిందూ పండుగ వచ్చినా ముస్లిం పండుగ వచ్చినా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావాలని గొడవ చేస్తారు. వాళ్ళకి ఒక్కరోజు సెలవు ఇచ్చినావు, ఈమెకు మంగళసూత్రం వేసుకోలేదు, మా ఇంట్లోకి నీళ్లు రాలేదు, ఇట్లాంటి సమస్యలు ఉండయి. నీటి పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, లేకపోతే ఉద్యోగ కల్పన అయ్యాయి, ఇట్లాంటివి ఉండయి.
బతుకులు మార్చేటి ఉండయి. ఓకే, కావాలని చిల్లర వాటిని ఈ యొక్క ఏది ఆడవాడు పైడి రాకేష్ అనేటోడు, అదవుతో దాని పేరేంది కళ్యాణి భార్గవి అనేది ఒకటి, ఇంకా గిదవుతో ఉండదు హైదరాబాద్లో, దాని పేరు ఏదో ఉండే అదే బీజేపీది, అది కార్పొరేటర్ ఏదో ఉండే దాని పేరు మర్చిపోతే. సో అది ఇట్లాంటి వాళ్ళు అంతా ఇక పొద్దుగాలు ఎస్ఎస్ఎత్త నింపుతున్నారు, విద్వేషాలు నింపుతున్నారు. అదొకటి మౌనికా శంకర్ ఒకటి, ఇదంతా రాజా సింగ్ ఓడోడు, వీళ్ళంతా మన తెలంగాణకు పట్టిన దరిద్రం. బండి సంజయ్ గాడు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ అట్లే తయారైండు, వీళ్ళంతా మనకి అరవింద్ గాడు, గుండె అరవింద్ ఒక్క పబ్లిక్ పాలసీస్ మాట్లాడరు. పోనీ హిందువులకు ఉద్యోగాల గురించి మాట్లాడండి, మోడీ కేంద్ర ప్రభుత్వానికి కొట్లాడేమన్నా తీసుకురండి. నో కన్స్ట్రక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఈ యొక్క యూస్ఫుల్ అయ్యేది ఏది ఉండదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి హింసని ఇంకా ఎక్కువ హింసాత్మక సంఘటనలు చేసే అవకాశం లేదా చేయించే అవకాశం ఉంది. ఆ యొక్క భయంసాల అల్లరి చేయించినట్టు, లేకపోతే మొన్న అదేంది అక్కడ జరిగింది కదా ఆదిలాబాద్లో. సో అక్కడ ఏది ఇద్దరు హిందూ కమ్యూనిటీ కొట్టుకుంటే ముస్లిం పేరు పెట్టడం, నిన్న ఏది మెదక్లో జరగడం. సో ఇవన్నీ ఏమర్థం? ఇట్ క్లియర్లీ షోస్ దే కావాలని చేస్తున్నారు, మనకు ముందస్తుగా తెలియదు కదా. కాబట్టి ఇలాంటి వాటిని ఉక్కు పాదంతో అణచివేయాలి. కాబట్టి దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ని పోలీసు వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక పాయింట్ చెప్తున్నా. రెండోది, ఫోన్ చేస్తే 100 నంబర్కి ఫోన్ చేస్తే 5 నుంచి 10 నిమిషాల లోపల 5 నిమిషాల లోపల అక్కడికి పోలీసులు, ఏదో పోలీసు అంటే కానిస్టేబుల్ కట్టెపుల పట్టుకొని పోతే వాడిని కొడుతున్నారు. అట్లా కాదు, పోలీసు వాహనం పోయిందంటే దాంట్లో ఒక ప్రాపర్ ఏమంటారు గ్రేహౌండ్ దళాలు లెక్క ఉంటాయి కదా, విత్ వెపన్స్ ఎవ్రీథింగ్. వాళ్ళు 5 మినిట్స్లో అక్కడికి పోయేటట్టుగా ఉండాలి. అర్థమైందా? అంటే లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి, శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలి. లేకపోతే మనకి యొక్క చెడ్డ పేరు వస్తుంది. దాంతోపాటు పెట్టుబడిదారులు రారు, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి రారు, ఒక డిగ్నిఫైడ్ క్వాలిటీ బతకాలనుకున్న వాళ్ళు రారు. ప్రశాంతత ఉన్న దగ్గరికే అందరూ వచ్చి బతికే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పెట్టుబడులు వస్తాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు నడుస్తాయి. కాబట్టి మన రాష్ట్రాన్ని ఒక మణిపూర్గా, లేకపోతే ఒక బీజేపీ పాలిత రాష్ట్రాలైన మణిపూర్గా, లేకపోతే ఒక గుజరాత్గా, ఒక నిత్యము మండేటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాలైన యూపీగా చేసుకోకూడదు, ఒక ఏపీగా చేసుకోకూడదు. అర్థమైందా? ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న బీజేపీతో దోస్తీ చేసిన అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే ఉంది. కానీ మన రాష్ట్రాన్ని ఆ స్థాయికి దిగజార్చుకోకూడదు అనేది నా యొక్క విన్నపం, ఓకే, రిక్వెస్ట్. ఓకే, ఇన్ని రోజులు ప్రశాంతంగా బతికినాం, అన్నదమ్ముల లెక్క బతికినాం. ఆ ప్రశాంతతని, ఆ శాంక్టిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఉక్కు పాదంతో అణచివేయాలి. అందుకు కావాల్సిన ఇంటెలిజెన్స్, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కావాల్సి వస్తే ఎమర్జెన్సీ వెహికల్స్ కి, పోలీసు వాహనాలకి సపరేట్ గా పోయేటువంటి దారులు, రోడ్స్ కానీ అట్లాంటి ఏమైనా ఇది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలి. మొత్తం మీద వాళ్ళు 100 నంబర్కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో అక్కడ పోలీసులు ఆయుధాలతో ఉండాలి. వాళ్ళ వాహనంతో, ఒక పోలీసు వాహనము విత్ ఒక 4-5 పోలీసులు వాళ్ళ వెపన్స్ తో దానికి ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. ఒక్కడే కానిస్టేబుల్ పోతే ఆయన కట్టె తీసుకొని ఆయనే కొడుతున్నారు. అట్లా ఉండకూడదు. పోలీసు వాడు అంటే మనం రక్షించేటోడు లెక్క ఉండాలి, కానీ మనకి పనికిరానట్టు ఉండకూడదు. ఓకే, అంటే పోలీసు వ్యవస్థని చాలా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా డీజీపీ గారికి, పోలీసు అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, ఓకే, హోమ్ మినిస్టర్ గారికి కూడా ఆలోచించండి. ఓకే, సో ఇది మిత్రులారా, ముఖ్యంగా పండుగలు వస్తే మాత్రం, పండుగలు వచ్చినా ఏది హిందూ పండుగలు వచ్చినా, ముస్లిం పండుగలు వచ్చినా, క్రిస్టియన్ పండుగలు వచ్చినా, ఏ పండుగ వచ్చినా దాన్ని మత ఘర్షణ కింద తేవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెంచండి పండుగలప్పుడు. ఓకే, అట్లనే నైట్ టైంలో కూడా నాకాబందీ అంటారు కదా, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, మన రాష్ట్రంలో వల్లకాడి చేసుకోకూడదు. ఓకే, మనకు ఇన్ని రోజులు ఈ స్థాయికి తెచ్చుకున్న దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకోకూడదు. ఓకే, దట్ ఇంపాక్ట్స్ ఇన్ ఎవ్రీ అదర్ వే. ఓకే, కాబట్టి శాంతి భద్రతలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు, వారి అధికారం కోసం ఎంతమంది అయినా చంపుతారు. వాళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రుల యొక్క ప్రాణాలకి ఆ బీఆర్ఎస్ దొరలకి కానీ, బీజేపీ ఆర్య బ్రాహ్మణులకి వాళ్ళ పుస్తకంలో లేదు. వాళ్ళు హార్డ్ కోర్గా 100% మనువాదాన్ని, వాళ్ళ బ్రాహ్మణుడు పేరు పెట్టుకున్న సనాతన ధర్మాన్ని పాటిస్తారు. ఆ సనాతన ధర్మంలో, మన ధర్మ శాస్త్రంలో ఉన్నది ఒకే ఒక ప్రిన్సిపల్,
బ్రాహ్మణుడు బ్రహ్మ ముక్కులకేలో వచ్చిండు, మిగతా వారందరికి బ్రహ్మ యొక్క కింది భాగాలకి వచ్చారు. కాబట్టి మిగతా కింది భాగాలను బ్రహ్మ ఎందుకు సృష్టించిందంటే ఆ పైన ఉన్నటువంటి బ్రాహ్మణి సేవ చేయడానికి మాత్రమే. కాబట్టి వీళ్ళ ప్రాణాలకు విలువ లేదు ఈ కింది వాటికి. దీన్ని హార్డ్ కోర్ స్ట్రిక్ట్ గా పాటించేవారు బీఆర్ఎస్ దొరలు, అదేవిధంగా బీజేపీ బ్రాహ్మణులు. అర్థమైందా? అది చిన్న జేర్గాడు కానీ ఇంకోడన కానీ, ఓకే, కేంద్రంలో ఉన్న సంబిత్ పాత్ర కానీ, నడ్డా కానీ, ఇంకోడన కానీ, ఓకే. కాబట్టి మన రాష్ట్రాన్ని వల్లకాడు చేసుకోకుండా ఈ రిసోర్స్ అన్ని అందరివి కొందరివి కాదు. కాబట్టి ఇవన్నీ అందరికి చెందాలి. కాబట్టి మనము అందరం ఐకమత్యంగా ఉండి అన్నదమ్ములు లెక్కుండి ప్రజా సమస్యల గురించి తప్పకుండా ఇది మనకి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను గతంలో చెప్పినట్టు 1 to 2 years టైం ఇద్దాం. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని చేసారు ఎన్ని చేయలేదు అనేది మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ తీద్దాం. కొంతమంది సూడో మేధావులు ఇవాళ వాళ్ళు యొక్క బీజేపీకి సంకనాకుతున్నారు. ఏ ప్రజా సమస్య మాట్లాడరు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడు ప్రశ్నించారు ఈ సూడో మేధావులు గాడిద కొడుకులు? అరే నేనేమంటారు, 2 ప్రభుత్వాలను ప్రశ్నించండి రా. 2 ప్రభుత్వాలకు మనం ట్యాక్సులు కడుతున్నాం. ఆలోచించండి మిత్రులారా. ఈ బీజేపీ గాడి కొడుకులు అడుగురా కేంద్రం నుంచి తెమ్మని, మాకు ఐటీఆర్ కావాలి అడగండి మోడీని. అరే మందకృష్ణ చెత్త నా కొడుక ఏది మోడీకి ఓటేసి కర్ణాటకలో ఏది ప్రచారం చేసిండు ఏడాది కిందట. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేసిండు, ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు ప్రచారం చేసిండు. బీజేపీకి ఓటేస్తే బ్రాహ్మణుడికి ఊరికి దూరంగా పెట్టిన అంటరానితనాన్ని పెంచి పోషించినటువంటి ఆ యొక్క మనువాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ఓటేస్తే ఎన్నేళ్ళు 100 సంవత్సరాలు దూరం పెట్టిన ఆ బీజేపీ పార్టీకి ఓటేయమన్నా మందకృష్ణ మాదిగా నిన్ను ఎవడైతే దూరం పెట్టిండో వానికి ఓటేయమన్నావు కదా. వానికి ఓటేస్తే ఏ పార్టీలు ఉన్నా సరే బీజేపీకి ఓటేస్తే మాకు వర్గీకరణ చేస్తాడన్నావు కదా, వాడిని అలుముకున్నావు కదా. మరి వర్గీకరణ చేయమని కొట్లాడరా మందకృష్ణ. బీసీ బిల్లు వాడిని మోడీని పెట్టమనరా, మేము వద్దంటున్నామా? కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ గారు బీసీ బిల్లు పెడతా అన్న, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తా అన్న, మహిళా బిల్లు అది జుమ్లా కాకుండా మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తా అంటే కాంగ్రెస్ వద్దంటుందా? కాంగ్రెస్ వస్తే చేసేది. మీరు ఈ సూడో మేధావులు అందరూ బీసీ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు, దళిత నాయకులు అని చెప్పుకునేటోడు మీరు ఎందుకు కొట్లాడరు? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే వచ్చినాయి కదా ఎంపీ సీట్లు. మిత్రపక్షాలకు, కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలకు కూడా, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు కూడా బాగానే వచ్చినాయి కదా ఎంపీ సీట్లు. కాంగ్రెస్ లేకపోతే కూడా బిల్లులు పాస్ అయ్యే అవకాశాలు లేవు కదా. మద్దతు ఇస్తాం కదా, రాజ్యసభలైనా లోక్సభలైనా. బిల్లులు పెట్టండి, ఇంప్లిమెంట్ చేయండి. దానికి డీలిమిటేషన్, జనాభా లెక్కలు, కులగణన లెక్కలు, దేనికో లెక్క పెట్టం వద్దంటున్నామా? మోడీ అంటే ఆయన కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో 2011లో లెక్క పెట్టినాం. ఎవ్రీ 10 years అని చట్టం ఉంది. అంటే 2021లో లెక్క పెట్టాలి. ఎవడు ఆపుతున్నాడు? కరోనా ఉందను 21. కరోనా అయిపోయి ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020 ఎన్నికల కంటే ముందు లెక్క పెట్టగలుగుతుండే. ఇప్పుడు లెక్క పెట్టు, ఆపుతున్నామా? దానికి డీలిమిటేషన్ లెక్క పెడతావు, ఏదో చెప్తావు. కానీ 3% ఉన్న మరి ఈ యొక్క బ్రాహ్మణులకి 10% ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చినప్పుడు 8 లక్షలు ఉన్నోడు, 8 లక్షల సంవత్సరానికి సంపాదించుకునే బ్రాహ్మణుడు వాడు పేదోడు అంట. మరి అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమన్నా డీలిమిటేషన్, జనాభా లెక్కలు, కులగణ లెక్కలు పెట్టినావా? పెట్టలేదు. దానికి లింకు 3% ఉన్నవానికి ఈడబ్ల్యూఎస్ కింద 10% చేస్తావు. మరి మిగతా కమ్యూనిటీస్ చేయరా అంటే సపోర్ట్ చేయవెందుకు? అంటే నీ సిద్ధాంతంలో లోపం ఉంది, నువ్వు చెయ్యవు. నీ మనుధర్మ శాస్త్ర ప్రకారం చెయ్యవు. అర్థమైందా? 400 వచ్చి ఉంటే మొత్తం రాజ్యాంగమే తీసి పారదొబ్బి మొత్తం ఎన్నికల ప్రాసెస్ లేకుండా చేస్తుంటివి, కోర్టులు గిట్లు అన్ని తీసి పారదొబ్బుతుంటివి. అది రాలేదు కాబట్టి ఇక పోయి మళ్ళీ రాజ్యాంగాన్ని మొక్కుతున్నావు. ఎవడైతే మేధావులు అని చెప్పుకునే గాడిద కొడుకులు ఎవడైనా సరే, బక్క జడ్సన్ గారు కాంగ్రెస్ ని తిడుతున్నారు కదా, ఈ అశోక్ అనేట ఆయన కాంగ్రెస్ ని తిడుతున్నాడు కదా. కాంగ్రెస్ వచ్చి ఒక 4 నెలలు అయింది, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తుంది, ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తుంది. ఆర్థిక శాఖ బడ్జెట్ కు అనుకూలంగా నేను గతంలో చెప్పినట్టు ఒక ఫుల్ బడ్జెట్ వస్తే ఒక 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వస్తే తప్పకుండా మన చేలకు వచ్చిన తీరుగా మనం ఎన్ని వీలైతే అన్ని చేస్తున్నాం, చేసే ప్రయత్నం చేస్తాం. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమీ చేస్తలేరు, విద్వేషాలు తప్ప. పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా నేను అడే ఈ సూడో మేధావులను అడుగుతున్నా, ఓకే, ఈ యొక్క బక్క జడ్సన్ గారిని అడుగుతున్నా, మందకృష్ణ మాదయ్య గారిని అడుగుతున్నా, ఆ విఠల్ అంటే అడుగుతున్నా, ఈ రఘు జర్నలిస్ట్ అని అడుగుతున్నా, ఆ కాలోజీ టీవీ అని అడుగుతున్నా, దాసరి శ్రీనివాసరావు అని అడుగుతున్నా, ఆయన ఎవరు పాశం యాదగిరి అంటే అని అడుగుతున్నా, మీ నోర్లు గాదే ఇన్నయ్య గారిని అడుగుతున్నా, ఓకే.
మేము ఏది తెలంగాణ కోసమే పుట్టినాము, మేము తెలంగాణ ఉద్యమం చేసినాము, మేము తెలంగాణకు అది వీక్తం ఇది వీక్తం అని చెప్పుకునేటోళ్ళు బీసీ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఒక ఎస్సీ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏడికి పోయినారా మీ నోర్లు? మేము మేధావులం అని చెప్పుకుంటామని అడుగుతున్నా, సామాజిక కార్యకర్తలను అడుగుతున్నా, ఏడిపోయినారా మీ నోర్లు? మోడీ అనే దుర్మార్గుడు ఇలా మూడోసారి వచ్చిండు. వాడు ఏమైనా నిర్ణయం వాడికి అనుకూలమైన ప్రజలందరూ వ్యతిరేకించిన రైతుల నల్ల చట్టాలు చేయగలిగినప్పుడు, ఎన్నో చట్టాలు తెచ్చినప్పుడు, ఇప్పుడు ఈ యొక్క బీసీ బిల్లు, మహిళా బిల్లు, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తా అంటే వాడు ఎందుకు చేస్తలేడు? వీడెందుకు అడుగుతలేడు? కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చాలని ఎందుకు అడుగుతలేడు బక్కా జడ్సన్ గారు? ఎందుకు అడుగుతలేడు ఈ యొక్క అది భాషాం యాదగిరి గారు? ఎందుకు మీరు బీజేపీ సంఖ నాకుతున్నారు? అప్పుడు మీరు ఇండిపెండెంట్ కాదు, అప్పుడు మీరు బయాస్డ్ రఘువర్ జర్నలిస్ట్ అనే చెత్త నా కొడక. ఎందుకు అడుగుతలేవు? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగంగా వద్దంటలేం రా నాయన, అబద్ధాలు ప్రచారం చేద్దంటున్నాం అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. టైం ఇవ్వండి రాయ్యా. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, నరేంద్ర మోడీ అనే గాడి కొడుకు 10 ఏళ్ళు ఇచ్చిర్రప్పుడు, ఇది కేసీఆర్ అనే గాడి కొడుకు 10 ఏళ్ళు ఇచ్చిర్రు, కాంగ్రెస్ కి 5 ఏళ్ళు ఇచ్చిర్రు. 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఇప్పుడు 6 నెలల 3 నెలలు 2 నెలలు ఎన్నికలకే వీక్కింది. ఫస్ట్ 1-2 months గవర్నమెంట్ ఫామ్ చేయడానికే వీక్కింది. వాడు చేసేది చేస్తున్నాడు. ఒక 1-2 years తర్వాత మేము మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తాము. అయినా మీరు ప్రశ్నించండి, అలా మేక్ సెన్స్ ఉంటే మేము తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం, సమయానుకూలంగా చేస్తాము. కానీ వాడు చేసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు అందాలంటే 1-2 years టైం పడుతుంది. ఓపిక పడదామని నేను చెప్తున్నా. కానీ కేంద్రంలో మోడీ అయితే 10 ఏళ్ల నుంచి ఉన్నాడు కదరా అయ్యా. మీరు అడగరు అంటే మీరు బయాస్. నేను ఇక్కడ ఓవరాల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు బయాస్డ్ ఉన్నారు. మీరు బీజేపీ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు. మరి బీజేపీ బెదిరించిండని మీరు నోరు మూసుకుంటారా? బీజేపీ దగ్గర పైసలు తీసుకుంటారా? కానీ బీజేపీ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు. ఈ ఆంధ్ర మీడియా వాళ్ళు, ఆ స్ట్రింగ్ ఛానల్ అనేటోడు, రిఫ్లెక్షన్ టీవీ అనేటోడు, నేషనలిస్ట్ హబ్ అనేటోడు, సాయి జర్నలిస్ట్ అనేటోడు, ఇంకోడు పొలిటికల్ వైబ్స్ అనేటోడు, మౌనికా శంకర ఎల్లాపు, తర్వాత ఆర్జే కిరణ్మయి, ఇట్లా కొంతమంది బీజేపీ యొక్క పార్టీ యొక్క ప్రచారకర్తలుగా, పార్టీ మెంబర్స్ గా పనిచేస్తున్నారు. మీ భాషం యాదగిరి గారు, ఈ యొక్క విఠల్ గారు, ఇంకా ఎవడెవడో ఉన్నాడు ఉమ్మడి జక్కడు, వీళ్ళందరూ బీజేపీ పార్టీ యొక్క ప్రచారకర్తలు లెక్క పనిచేస్తున్నారు. అలా చేస్తే ఓకే, భారత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మిమ్మల్ని క్షమించరు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? రాష్ట్రానికి రావాల్సిన ఐటీఆర్ ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు నెరవేర్చడానికి కొట్లాడండి. అర్థమైందా? ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వండి, ప్రశ్నించే గొంతులను ప్రశ్నించనివ్వండి. అర్థమైందా? అందరి మీద సిబిఐ ఈడీ అని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గులుస్తా అంటే, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి లోపల పెడతా అంటే మీ నోర్లు ఏడిపోతున్నాయిరా? ఎందుకు నోరు మూసుకుంటారు? ఇదే బక్కా జడ్సన్ గారు కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద ఇన్ని ఛానళ్లలో, ఇన్ని యూట్యూబ్లలో వరుతుంటాడు కదా. మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించాడు అయినా? అంటే కిషన్ రెడ్డి తోటి కాంప్రమైజ్ అయిందా? అరే మందకృష్ణ, నువ్వు నిజంగా కొట్లాడంటే ఎప్పుడో వచ్చేదిరా వర్గీకరణ. ఎన్నేళ్ళ నేను షెడ్ వేసుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నావు, గిన్నేళ్ళైనా రాదారా? రైతులు నల్ల చట్టాలకు పోవాలని కొట్లాడితే రాలేదా? ఈ బీసీ నాయకులు అని చెప్పుకుని ఎవడోడో పేర్లు పెట్టుకుంటారు. ఈ రాజ్యాధికార సమితి, ఆ సమితి, ఈ సమితి, బీసీలను కొట్లాడు. నిజంగా మీకు దమ్ముంటే కొట్లాడితే అందరు కలిసి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే ఎందుకు రాదురా అయ్యా? అంటే మీరు కొట్లాడినట్టు నటించి ఆడవాడు పైసలు ఇస్తే బీజేపీ వాడు నోరు మూసుకుంటారు. బండి సంజయ్ గారి దగ్గర పైసలు తీసుకొని, కిషన్ రెడ్డి గారి దగ్గర పైసలు తీసుకొని నోరు మూసుకుంటారు. మీరేం నాయకులురా? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, సో అయితే ఓవరాల్ స్టోరీ అయితే నేను మెయిన్గా చెప్పాల్సింది, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు మెయింటైన్ చేయకపోతే మన రాష్ట్రము చాలా వెనుకబడిపోతుంది. పెట్టుబడులు రావు, ఉద్యోగాలు రావు, ఉన్న కంపెనీలు దొబ్బుతాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకూడదంటే ఉక్కు పాదంతో అణిచివేయాలి. అందుకు కావాల్సిన టెక్నాలజీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, వాహనాలు కానీ, ఆయుధాలు కానీ, ఇంక ఏమైనా అవి సమకూర్చుకోండి. వీ షుడ్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు కంట్రోల్ ద వైలెన్స్ ఇన్ ద స్టేట్. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇక వాళ్ళకి ఎట్లయినా అధికారం రావాలి కాబట్టి కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి ఎంత నీచానికైనా, ఎంత నీచంగా అయినా హింసలు చేయడానికి వెనుకాడరు. న్యాయవాదులని నడి రోడ్డు మీద హత్య చేయడంలో ఒక్క నిమిషం కూడా వెనకాడలేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వీడు భూములు కబ్జాలు పెడుతుంటే వాళ్ళు కేసులు వేసారు కాబట్టి.
తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకోరా అని పిల్లలకు రెచ్చగొట్టి వీడేమో హరీష్ రావు అనేటోడేమో వానికి అగ్గిపెట్ట దొరుకుతుంది, అగ్గి పుల్ల దొరకదు, అగ్గిపెట్ట దొరకదు కానీ పెట్రోల్ దొరుకుతుంది. అది పెట్రోల్ కాదు. హరీష్ రావు అనే లుచ్చనాకుడు పోసుకున్నది ఏది నీళ్లు పోసుకున్నాడు, రంగు నీళ్లు పోసుకున్నాడు. రంగు నీళ్లు పోసుకుని పెట్రోల్ అని చెప్పిండు. కానీ పిల్లలకు మాత్రం పెట్రోల్ పోసుకోమని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వీడు పోసుకున్నాక వాళ్ళు పోసుకున్నాక పక్కోడు అంటి పెట్టుడు. అంటే వీడికి అధికారం కోసం అంటి పెట్టడం అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు. మళ్ళీ అలా ఏల్మోని అంటి పెడతారా, ఎల్మో ధరల్ని అంటి పెట్టరు. ఎవరిని అంటి పెడతారు? అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ శూద్రులు. వీడట్లే ఉన్నాడు ఈ యొక్క బీఆర్ఎస్ దొరగాడు, ఎల్మో దొరగాడు. ఆడట్లే ఉన్నాడు బీజేపీ ఆర్యబాపు ఉన్నాడు. వాళ్ళ సమ్మక్క సారక్క దేవుళ్ళే కాదండి అంటాడు వాడు ముక్కుతోటి. ఆంధ్రబాబునోడు 100 ఎకరాలు భూములు కబ్జాలు పెట్టారు జీనజిఆర్ గాడు వాటి ట్రస్ట్ కింద. ఈ ఆంధ్రోళ్ళంతా ఈ యొక్క ఏది తెలంగాణలో ఎందుకు పడ్డారు? భూములు కబ్జాలు పెడుతున్నారు. అక్కడ చూడండి మీరు, మొత్తం శంషాబాద్, ఇప్పుడు శంషాబాద్ వెనకాల పడ్డారు. ఒక్కొక్క ఏదైనా పార్కులు, కుంటలు, చెరువులు ఆని లేకుండా చేసి రాని భూములు కబ్జాలు పెట్టారు. లక్షల ఎకరాలు కబ్జాలు పెట్టారు. ఆ బీఆర్ఎస్ వాడు కబ్జాలు పెట్టిండు, వానికి వంత వాడుతున్న ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జాలు పెట్టారు. ఇది భూదోపిడి జరుగుతున్నది తెలంగాణలో. అర్థమైందా? కాబట్టి ఆ దోపిడి మెంటాలిటీ ఉన్న చెత్తనాకుడులు ఎంత నీచానికి దిగజారుతారు. కాబట్టి మనము శాంతి భద్రతను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సీఎం ముఖ్యంగా పండుగలప్పుడు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెంచండి. సో ఈ విధంగా శాంతిని భద్రతను కాపాడుతారని, అందుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకుంటారని కోరుకుంటున్నా. పోలీస్ అధికారులకి, డీజీపీ గారికి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు.